సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు, భారీగా ఆస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. లగ్డారం గ్రామంలో సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరిట మహిపాల్ రెడ్డి కుటుంబం క్రషర్ కంపెనీ నిర్వహిస్తోంది. భూగర్భ గనుల శాఖకు చెందిన భారీ మొత్తంలో సీనరేజీని ఎగవేసినట్లు గుర్తించిన ఈడీ పటాన్చెరులోని మహిపాల్ రెడ్డి నివాసంతో పాటుగా ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నిజాంపేటలోని అల్లుడి ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. $8.48 లక్షల మెట్రిక్ టన్నులకు సీనరేజ్ చెల్లించిన మధుసూదన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా 72.87 లక్షల మెట్రిక్ టన్నుల తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. దీంతో సీనరేజీ పెనాల్టీ కలిపి 341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మైనింగ్ క్వారీలను సీజ్ చేసిన అధికారులు తహసీల్దార్ ఫిర్యాదుతో మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు సైతం పంపించారు. ఈ కేసుల ఆధారంగా సోదాలు జరిపిన ఈడీ అధికారులు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని భారీగా ఆస్తులు గుర్తించినట్టు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ మైనింగ్కి సంబంధించి ఈడీ రైట్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి వాసు? సిద్ధు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బంధువుల నివాసాల్లో యథావిధిగా ఈడీ సోదాలు తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్నాయి. ప్రధానంగా లక్డారం గ్రామంలో జరిగినటువంటి మైనింగ్ వ్యవహారంలో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో భూగర్భ గనుల శాఖ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని గతంలో అరెస్ట్ చేశారు. ఈ కేసు సంబంధించి ఏదైతే 4 ఎకరాల్లో కూడా అనుమతులు పొంది 12 ఎకరాల్లో తవ్వకాలు జరిపారు. దాదాపు 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ని తవ్వి అది కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే సీనరేజ్ చెల్లించినట్టుగా గుర్తించారు. ఈ సీనరేజు పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డికి 341 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కూడా మైనింగ్ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో కూడా అతడు చెల్లించని పక్షంలో కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి చూశాం. కానీ కొన్ని బినామీ పేర్లతో పెద్ద ఎత్తున కూడా మైనింగ్ పాల్పడుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ సోదాలు చాలా కీలకమైన డాక్యుమెంట్తో పాటు భారీగా ఆస్తులు గుర్తించినట్టుగా మనం సమాచారం చూస్తా ఉన్నాం. లోపల ఒకసారి చూసినట్టయితే మహిపాల్ రెడ్డితో పాటు మహిపాల్ రెడ్డి బంధువులను ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సెంట్రల్ బలగాలకు సంబంధించి మహిళా అధికారులతో పాటు ఇతర అధికారులు కూడా సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి కేంద్ర బలగాలు ప్రస్తుతం మహిపాల్ రెడ్డి నివాసంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం లోపల చూస్తూ ఉన్నాం. చాలా సాయుధులైనటువంటి బలగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. విశాలమైనటువంటి ఈ నివాసానికి సంబంధించి 4 అంతస్తుల మహిపాల్ రెడ్డి నివాసంలో కూడా మహిపాల్ రెడ్డితో పాటు మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. మొత్తం ఇప్పటికే భారీగా ఆస్తులు గుర్తించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇతర డాక్యుమెంట్లకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సోదాలు ఈ రోజు రేపు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు సంబంధించి ఎవరైతే నిజాంపేటలో ఉన్నటువంటి మహిపాల్ రెడ్డి అల్లుడు ఈ నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఇదే పటాన్చెరులో ఉన్నటువంటి మహిపాల్ రెడ్డి సోదరుడు మరొకరు మధుసూదన్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సోదాలు కంటిన్యూ అవకాశం ఉంది. కేవలం భూగర్భ గనుల శాఖతో పాటు మైనింగ్ వ్యవహారానికి సంబంధించి పన్నుల ఎగవేత పైన ఈ కేసు అయితే ప్రస్తుతం నమోదైంది. ఈడీ కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉంది. అసలు 341 కోట్లైనా ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ప్రస్తుతం ఈ యొక్క మైనింగ్ సంబంధించి వ్యవహారంలో చేతులు మారాయి, ఎంతమంది అక్రమంగా సంపాదించిన అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈడీ సోదాలు మరికొంతసేపు కూడా కొనసాగవచ్చు. ఆ తర్వాత ఈడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎన్ని ఆస్తులు గుర్తించింది, మైనింగ్ సంబంధించి ఎన్ని తవ్వకాలు అక్రమ తవ్వకాలు జరిపిందన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే వాసు.